కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. నాన్నని కాపాడడానికి మనం ఏదో ఒక దారి చూసుకోవాలి కదా. పరిహారం లేని సమస్య లేనే లేదు. నేను అమ్మతో మాట్లాడలేను, ఎందుకంటే అమ్మ ఇంట్లో ఉన్నంత వరకు మంత్రగాడి నీడలో నేను అమ్మకి కనిపించలేను. కానీ మరి ఏం చేయాలైతే? నాకున్నది ఒకటే దారి, నాన్నతో మాట్లాడగలగటం. నాన్నకి ఇక్కడ జరుగుతున్న విషయం చెప్పి ఏం చేయాలో ప్లాన్ చేస్తాను. నాన్న అంత త్వరగా నమ్మడు. నేను నమ్మిస్తాను, వివరిస్తాను. అదేదో త్వరగా చేయి భైరవి. అమ్మా, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నేను అనాథైపోయానని, నాకెవ్వరూ లేరు అని మామయ్య ఫోటో ముందు నిలబడి ఏడుస్తూ ఉంది. నాకు ఏడుపొచ్చింది. అమ్మ బాధ పంచుకోవడానికి ఇప్పుడు ఎవరూ లేరు. నేను కనిపించను, నువ్వు కూడా కనిపించవు కదా. అమ్మకి చాలా ప్రమాదం ఉంది. మంత్రగాడు అమ్మని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అమ్మని ఎలాగైనా మనం కాపాడుకోవాలి. నేను నాన్నతో మాట్లాడి జరుగుతున్నదంతా వివరిస్తాను. ఎక్కువసేపు నేను ఇక్కడే ఉంటే ఆ మంత్రగాడు మనల్ని పసిగట్టి నాన్నని నా మాట వినకుండా కూడా నిలువరిస్తాడు.